నుంచి మేము చదువుతా అంటే పెరిగిన కాడ నుంచి పుట్టిన కాడ నుంచి కూడా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉంటాం మేము. అయితే ముందుగా ఇవి ఎందుకంటే మా అమ్మ లేకపోయినా మా అమ్మ తర్వాత ఈ కాలేజీకి వచ్చిన మాకు అమ్మగా చూసుకున్న సుధమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా అమ్మ ఉన్నా లేకపోయినా మా అమ్మగా నేను చూసుకుంటాను. ఎందుకంటే మేడం చూడంగానే నాకు ఒక అమ్మ అనే ఫీలింగ్స్ వస్తుంది. అదేవిధంగా ఎస్ఏ మేడంని చూడంగానే నాకు మరి అమ్మ ఇక్కడ ఇంకొక అమ్మ కూడా వచ్చింది నేను మండలానికి నేను తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మీరు మీ పేరెంట్స్ ఉన్నా లేకపోయినా మీరు చదవండి. ఎందుకంటే మనకు భవిష్యత్తు ఉంటుంది. ఈ లవ్లు అనేవి చాలా ఇప్పుడు మామూలుగా చూస్తూ ఉంటాం మనం. లవ్లు చేయడం, పారిపోవడం, తర్వాత పేరెంట్స్కి ఇబ్బంది పెట్టడం, చెడ్డ పేరు రావడం ఇవన్నీ నేను. కానీ వీటి వల్ల పేరెంట్స్ కి చెడ్డ పేరు వస్తుంది, మంచి పేరు ఏమీ రావు. చాలా మంది ఉన్నారు, కాలేజీలో కూడా ఉన్నారు మేడం చాలా మంది. అలా అది చేయడం మాత్రం తప్పు. లవ్ చేయొద్దు అన్ను నేను చెయ్యాలి, కానీ మన గోల్ రీచ్ అయిన తర్వాత లవ్ చేయాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది అనుభవంతో చెప్తున్నాను. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నేర్చుకున్నాను కాదు, నేను నా జీవితంలో చూసింది ఇది. కంపల్సరీ చదువుకోవాలి. మన తల్లిదండ్రులు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి ఇచ్చే బదులు మరి ఇక్కడ కాలేజీలో ఉన్న పిల్లలు గర్ల్స్ కూడా సిస్టర్ లాగా చూడాలి అందరినీ కూడా. మరి నేనైతే అందరినీ సిస్టరే అంటాను, మీ అందరికీ తెలుసు ఇది. ఎందుకంటే అందరూ ఇప్పుడు మన సిస్టర్స్, ఓన్ సిస్టర్ అయితే ఏంటి, మన కాలేజీ పిల్లలైతే అందరూ కూడా సిస్టర్ లాగా చూస్తాను నేను. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్న బాయ్స్ కూడా మీరు అందరూ కూడా సిస్టర్ లాగా చూడండి. గర్ల్స్ కూడా మీరు అందరూ బ్రదర్, మీ సొంత అన్నగా మీ సొంత తమ్ముడుగా చూడాల్సిందిగా నేను ఈ మాటలు ముగిస్తాను. ఉంటాయి.